ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ ఊరి జనానికి అండగా ఉన్నావో ఆ జనం ముందు నువ్వు అవమానంతో సిగ్గుపడేలా చేస్తాను. ఏది నా ఒంటి మీద చెయ్యేసి చూడు. ఏ నా చేతికంత సీన్ లేదనుకుంటున్నావా? ఇంకొకసారి చెయ్యి లేస్తే విరిచేస్తాను. ఏంట్రా చూపు? నువ్వెవడైతే నాకేంటి? నీ వెనక 3 జిల్లాలుండొచ్చు, ఎంపీలు ఎమ్మెల్యేలు నీ మాట వినొచ్చు, బట్ ఐ డోంట్ కేర్. తను నా భార్య. ఈ ఊరి కోసం నిలబడుతుంది. తన కోసం నేను నిలబడుతున్నాను. తనని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చెయ్యాలి. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే నించున్న చోటే చంపి పాతరేస్తాను. ఏంటి సార్ అన్నారు? ఆవిడ మీ భార్య, మరి ఈవిడెవరో? మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండా, లవరా, లేకపోతే సహజీవనం చేస్తున్నారా? మీ స్టోరీ కూడా విన్నాను సార్. ఇంట్లో ఇల్లాలు, నట్టింట్లో ప్రియురాలు. ఇదేగా మీ కాన్సెప్ట్? ప్రేమించడానికి ఒక ఆడది, పెళ్లి చేసుకోవడానికి మరో ఆడది. పెళ్లి చేసుకున్న భార్య పక్కనే ఉండగా ప్రేమించిన ప్రియురాల్ని ఇంట్లోనే పెట్టుకున్నారు. ఒకరు తాళి కట్టించుకున్న పెళ్ళాం, ఇంకొకరు తాళి కట్టించుకోలేని పెళ్ళాం. ఇదయ్యా మీ అసలు రూపం. ఈ ఇద్దరి ఆడవాళ్ళల్లో మీరు ఎవరికి భర్త? ఒక పక్క ప్రేమించిన ప్రియురాల్ని మోసం చేస్తున్నావు, ఇంకో పక్క కట్టుకున్న ఇల్లాలకి ద్రోహం చేస్తున్నావు. నీలాంటి 2 ఇళ్ల పూజారి చెప్పే మాట నేను వినాలా? అటు ప్రియురాలికి ఇటు పెళ్ళానికి న్యాయం చేయలేని నువ్వు ఊరికి న్యాయం చేస్తావా? ఏమన్నా? నుంచున్న చోటే నన్ను చంపి పాతేస్తావా? ఆల్రెడీ నువ్వే పాతాళంలో ఉన్నావు. రేయ్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నోరు జారితే మర్యాదగా ఉండదు. తగ్గు తమ్ముడు. తల్లికి పెళ్ళానికి మధ్య నలిగిపోయే చిన్న పిల్లాడివి. నీకు ఇలాంటి పెద్ద విషయాలు ఎందుకు?
పక్కకెళ్ళో. మా పర్సనల్ విషయాల గురించి నీకెందుకు? నువ్వు నా పర్సనల్ విషయాలకి వచ్చావు కాబట్టి. ఈ ఊరు నీ పర్సనల్ కాదు. నేను ఈ ఊర్ని కొన్నాను. ఇప్పుడిది నా సొంతం. నువ్వు డబ్బులు మాత్రమే ఇచ్చావు, ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు. నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తాం. ఇచ్చింది తిరిగి తీసుకునే అలవాటు, కోరుకుంది వదులుకునే అలవాటు నాకు లేదు. వీళ్ళ తరపున నేను కోర్టుకు వెళ్తాను. ఫ్యాక్టరీ కాదు కదా, కాంపౌండ్ వాల్ కూడా కట్టనివ్వను. నాతో పెట్టుకుంటే నువ్వు కోర్టుకు కాదు, కోర్టుకి వెళతావు. ముందు నీ సమాధి కట్టి దాని మీద నా ఫ్యాక్టరీ కడతాను. ఊర్ని వల్లకాడు చేస్తానంటే ఈ జనమే నీకు సమాధి కడతారు. అది చూద్దాం. రేపు ఊళ్ళో ఉన్న ఇళ్ళన్నీ కూలగొడతాను. నువ్వు అడ్డుపడతావో ఈ జనం అడ్డుపడతారో చూస్తాను. ఎవరు అడ్డొచ్చినా ఇల్లు శిథిలాలవుతాయి, మనుషులు శవాలవుతారు. రేయ్ పదండ్రా. తాతయ్య, నన్నా అమ్మా? మిమ్మల్ని మా తాతయ్య తర్వాత మీరంతటి వారు కదా. సంతోషం అమ్మా. మళ్ళీ నన్ను తాతయ్య అని పిలిచినందుకు, మళ్ళీ మీ తాతయ్య స్థానం నాకిచ్చినందుకు. ఆయన మనకి తాతయ్య కాదు, మన ఆస్తి పాస్తులు చూసుకునే గుమస్తా. వినడానికి అంత కష్టంగా ఉంటే వెళ్ళి ఆ ముసలోణ్ణి పంపించు. నీ దృష్టిలో గుమాస్తాగానే మిగిలిపోతానేమో అనుకున్నాను. తాతయ్య, హా? నన్ను క్షమించండి తాతయ్య. ఆ రోజేదో ఆవేశంలో నోరు జారాను. మళ్ళీ ఆ తప్పు చేయను. లేదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.